స్టూడెంట్ లైఫ్లో అతి ముఖ్యమైనది విలువైనది ఏందన్నా ఉంది అంటే దట్ ఈస్ అ టైం. ఏ స్టూడెంట్ అయితే టైంని కరెక్ట్గా ఉపయోగించుకుంటాడో అతని యొక్క ఫ్యూచర్ బాగుంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర కొంత మనీ ఉందనుకోండి, ఆ మనీని మనం బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే యాజ్ అ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక సర్టన్ టైం పీరియడ్ తర్వాత అంటే ఒక 5 years తర్వాత అది డబుల్ అవుతుంది అనేదో కొన్ని కండిషన్స్ చెప్తారు. ఏదైతే కండిషన్ చెప్పారో ఆ 5 years వరకు ఆ మనీని కదిలించుకొని ఉండాలి. అలానే స్టూడెంట్ యొక్క లైఫ్లో అతి ముఖ్యమైనది టైం. ఈ టైంని కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. మీరు చదువుకునే టైంలో ఒక 30 days టైం ఫర్ ద ప్రిపరేషన్. ఈ 30 days టైం ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైంలో ఆ టైంని మీరు ఇన్వెస్ట్ చేయండి. దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీ యొక్క భవిష్యత్తు కోసం, మీ యొక్క ఎగ్జామినేషన్స్ కోసం. సో ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి టైం దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా పక్కకు తీయబాకండి. ఆ ఇన్వెస్ట్ చేసిన టైంని ఎడ్యుకేషన్ మీదే ఉండనియండి. దాన్ని కొంతసేపు ఎంటర్టైన్మెంట్ అని, కొంతసేపు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామని, కొంతసేపు ఫంక్షన్స్కి వెళ్దామని లేకుండా ఎలా అయితే మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేసామో టైంని కూడా ఎగ్జామినేషన్ టైంలో అలానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. టైం వేస్ట్ ఉండదు. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో యూ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ ద టైమ్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ and don't deviate from your goal and try to achieve your goal. I wish you all the best.